ఒక్క నిమిషం. ఓకే, అందరికీ నమస్కారం. నిన్న మా ఎమ్మెల్యే తిరుగు వెలిగిపూడి శ్రీనివాసరావు నా మీద ప్రెస్ మీట్లో నేను వైఎస్ఆర్కి సపోర్ట్ చేస్తున్నాను, నేను జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కేక్ కట్ చేశానని మా ఎమ్మెల్యే నన్ను ప్రెస్ మీట్లో చెప్పాడు. అయ్యా కొలిపూడు గారు, నేను 95లోనే వార్డు నెంబర్ గెలిచి రిజిస్ట్రేషన్ చేశాను, 2001లో సర్పంచ్ చేశా, 2013లో పిఎస్సి అధ్యక్షుడు తెలంగాణపల్లి చేశా, 2010లో నేను మండల పార్టీ ప్రెసిడెంట్ కూడా చేశాను, జిల్లా కమిటీలో 5 సంవత్సరాలు చేశా, యూత్ కమిటీ జిల్లా యూత్ కమిటీలో పనిచేశా. నేను జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి హోదాలో ఆ కేక్ కట్ చేసే కాడ ఉండమంటే ఉన్నాను. నువ్వు నీ మీద వాడిపోయిన సోమదాస్కి ఇష్యూ చెప్పడం కాదు, వాడిపోయినోడు ఫోటో పైన వేసుకొని నువ్వు కింద ఫోటో పెట్టుకొని దేశమంతా చెప్పుకున్నావు. నీది 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 కరెక్టా నాది కరెక్టా చూసుకో. ఎమ్మెల్యే గారు, నువ్వు ఏ బజార్కి వెళ్ళినా వైఎస్ఆర్ వాళ్ళ ఇల్లు చూస్తావు, ఆ ఇంట్లో బయట టీ తాగుతావు, మన కార్యకర్తలందరూ బయట కూర్చుంటారు, నువ్వేమో ఆ ఇంట్లో బయట టీ తాగొస్తావు. ఇదిగోండి, రేపుల్లో బ్రహ్మారెడ్డి ఇంటికి వెళ్ళావు, సర్పంచ్ ఇంటికి వెళ్ళి టీ తాగావు, మన కార్యకర్తలు మొత్తం రోడ్డు మీద కూర్చున్నారు. మొన్న సుపరిపాలన ఇసురపేట పెట్టాం, నువ్వు షేక్ ఒకరోజే వచ్చావు. వస్తే అక్కడ మేము బజార్లో తిరుగుతుంటే అక్కడ వార్డు నెంబర్ ఇంటికి వెళ్ళి ఇంట్లో గంటన్నర కూర్చున్నావు. ఆ వార్డు నెంబర్ మీద వాడిపోయిన ఇంటి ముందుకి నువ్వు వెళ్ళలేదు. నీకు అచ్చం వైఎస్ఆర్ లక్షణాలు ఉన్నాయి, వైఎస్ఆర్ పార్టీలో పోవడానికి రెడీగా ఉన్నావు, లైన్ క్లియర్ చేసుకున్నావు. నువ్వు అవి క్లియర్ చేసుకొని మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నావు. నీకు ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేయముందే నీకు ఇసనపేటలో ఫస్ట్ మా ఇంటికి వచ్చావు, మా మామగారు రోజునాడు. అది నువ్వు మర్చిపోయావు. ఫస్ట్ నువ్వు నాకు పరిచయం అయింది ఎక్కడో తెలుసా? చిన్నయ్య గారు వామాలు చేస్తూ ఉంటే నువ్వు వామాల దగ్గర నేను రాయల సుబ్బారావు అని చెబితే నా నెంబర్ నువ్వు తీసుకున్నావు. నువ్వు ఇసనపేట వస్తే నీకు ఫస్ట్ భోజనం పెట్టించింది నేనే, ఇతరపేటలో అభిరుచి హోటల్లో. నువ్వు అది మర్చిపోయావు. ఆ రోజు నీకు వైఎస్ఆర్ అని నీకు తెలియజాం, నేను వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేస్తానని నీకు తెలియపోవచ్చు. రెండోది, మా నియోజకవర్గంలో ఫస్ట్ చెప్పింది నేనే, నీ పేరు. చిన్నయ్య గారు ఆఫీస్ అంటే అప్పుడు ఎక్కడంటే మొగలరాజపురంలో ఉంది, ఆడ ఫస్ట్ నేనే చెప్పాను నీకు, మాకు ఎమ్మెల్యే అభ్యర్థి కొలిపూడి శ్రీనివాస్ అయితే బాగుంటాడని. ఆ రోజు నీకు తెలీదా నేను వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నానని? మేము 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పోరాడాం. నీకులాగా లాస్ట్లో 1 గంట ముందు వచ్చి సభ్యత్వం తీసుకోవాలా. నువ్వు సభ్యత్వం తీసుకుంది ఎప్పుడో నువ్వు గుర్తు చేసుకో. నువ్వు బ్రహ్మారెడ్డి ఇంటికి వెళ్తావు, ఇక్కడికి వస్తే వార్డు నెంబర్ చిత్తూరు వెంకటేష్ ఇంటికి వెళ్తావు. మొన్న వస్తే ఎంపీపీ ఇల్లుకి పెళ్ళికి ఎంపీపీ కొడుకు పెళ్ళికి వెళ్తే ఎంపీపీ కార్డు ఇస్తే చాలు ఎంపీపీ ఇంటికి వెళ్తావు. ఇతనపేట టౌన్ పార్టీ ప్రెసిడెంట్ బామ్మర్దికి నువ్వు ఎలవసి ఇచ్చావు, దాంట్లో ఎంత ముంటుందో నీకే తెలియాలి. ఇతనపేట సర్పంచి అత్తగారికి నువ్వు 2 సార్లు ఎలవసి ఇచ్చావు, నువ్వైతే ఊకైతే పని చేయవు, దాంట్లో నీకు ఎంత ఇచ్చారో నీకే తెలియాలి. నువ్వు నా మీద అబాండాలు వేస్తున్నావు, నాకు వైఎస్ఆర్ వాళ్ళతో చర్చలో ఉండాలి. నీకు తెలియదా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో? మా తిరువూరు నియోజకవర్గంలో పల్లెటూరులు ఎక్కువ ఉంటాయి. ఒక చిన్న తగు వస్తే వైఎస్ఆర్ అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, అందరం కూర్చొని ఆ పంచాయతీ సెటిల్మెంట్ చేస్తాం మేము. అది వాళ్ళ పార్టీ వాళ్ళే పని చేసుకుంటారు, మా పార్టీ మేమే పని చేసుకుంటాం. నువ్వు వైఎస్ఆర్ వాళ్ళు మీ ఇంటికి వస్తే ఇంట్లో కూర్చోబెట్టి తీస్తావు, అదే తెలుగుదేశం వాళ్ళు మీ ఇంటికి వస్తే ఆ గ్లాసుల్లో చూసి బయటికి రావు. వస్తే ఏ మందలు ఇస్తామన్నాను
బర్రను వచ్చి కారెక్కి వెళ్ళిపోతాం తెలుగుదేశం చూస్తే. అదే వైఎస్ఆర్ వాళ్ళు కానీ మీ ఇంటికి వస్తే ఇంట్లో కూర్చోబెట్టి మాడుకుంటావు. ఏదైనా నీకు మంచి పని, నీకు ఉపయోగపడే పని ఉంటేనే నువ్వు లోపలికి పిలుస్తావు. అంటే నీకు తెలుసు అది ఏం ఉపయోగం అనేది కూడా. లేకపోతే లోపలికి పిలవరు, వచ్చి బర్రను కారెక్కి వెళ్ళిపోతావు. తెలుగుదేశమా వైఎస్ఆర్ అని ఇతరపేట మండల ప్రజలకు తెలుసు, నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుసు, నాయకులకు తెలుసు. నేను ఎప్పటి నుంచి పనిచేస్తున్న పార్టీలో. నేను గద్దె రామ్మోహన్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆయనతో తిరిగాం. అది ఎంత బాగుంది, ఆయనతో తిరిగితే ఎంత జనంలో ఎంత మూమెంట్ ఉండేదో చూసుకో. ఒడ్డా సామంతరావు గారు తిరిగాం. ఆయన మంత్రిగా ఉన్నంతకాలం మేము రాజ్భవన్లో ఉండాలం. ఆ రోజు ఇదే కేసీఆర్ నాని వచ్చి ఆయన అనుమాలు తిరిగి ఏదో బస్సులకి వ్యాపారం చేసుకునేవాళ్ళు. అప్పటి నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాం. దేనివే రమణ గారు అప్పుడు తిరిగాం, దేనివే నెహ్రూ గారు అప్పుడు తిరిగాం. సోమదాస్ గారితో 35 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశా. కానీ నీలాంటి వాడితో ఇప్పుడే చూస్తున్నాం. మేము స్ట్రైట్గా ఉంటాం కానీ మీకులాగా దొంగ మాటలు చెప్పి 7వ మాట తెల్లదారిపల్లిలో మాట, ఇసునపేట మాట, సండ్రుపేటలో మాట తీసుకెళ్ళి విజయవాడలో మాట చెప్పే క్యారెక్టర్ మాది కాదండి. నువ్వు కావాలంటే నువ్వు అలాంటి కాడ ఉంటే అలాంటి కాడ నువ్వు వెళ్ళి పోటీ చేసుకో. తిరువూరు నియోజకవర్గంలో ఇది నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ ఇదే నీకు. ఇక నీకు ఓట్లు వేయడానికి కూడా జనం కూడా భయపడుతున్నారు. నువ్వే తగ్గు పెడుతున్నా భయం వేస్తుంది జనం అందరికీ. ఏదో ఇస్తావు, ల్యాప్టాప్లు కమ్మసంగం వాళ్ళు ఇస్తారు, నువ్వు తెచ్చి పంచుతావు. ఇతరపేట మండలంలో 500 మార్కులు దాటితే 10,000 రూపాయలు ఇస్తారన్నారు. మీరు ఎంతమందికి ఇచ్చారో చూడండి, లెక్కేసుకోండి. ఒక్కో ఊరికి 30 మంది 40 మంది ఉంటే నువ్వు మా మండలానికి ఒక 5కి ఇచ్చావు. అదంతా మమ్మల్ని రోడ్ల మీద పట్టుకొని అడుగుతూ ఉన్నారు. ల్యాప్టాప్లు ఆడిచ్చారు మీరు, ఒక ల్యాప్టాప్ అన్న ఇచ్చారా? ఇతరపేట మండలంలో ఒకటే ఒక ల్యాప్టాప్ ఇచ్చావు నువ్వు. దాన్ని పెద్ద బిల్డప్ తీసుకొని వెనక ముందు టీవీలతో ఆడించుకుంటా, డ్రోన్ కెమెరాలు పెట్టి చూసుకుంటా తీరుతా ఉన్నారు. నరసాపురం వచ్చారు మొన్న, వాళ్ళు అడగల పిల్లలు మొత్తం 23 సైకిళ్ళు రేపు పంపిస్తారన్నావు. ఇవాళకి ఆ సైకిళ్ళు ఎక్కడ ఉన్నాయండి ఎమ్మెల్యే గారు? మీరు వాగ్దానాలు ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు, అవన్నీ మేము కట్టుకుంటూ పోతూ ఉన్నాం. మీరు ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాలు మొత్తం ఎన్ఆర్ఐ గిరిగారు కట్టారు. మీకు గిరికి డిస్టర్బెన్స్ వచ్చాక మీరు ఎక్కడ ఒప్పుకున్నా కూడా గిరిబాబు కడతలేదు. అవి రేపు పొద్దున నాయకులుగా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మా తెల్లదారిపల్లి వచ్చారు మీరు, వచ్చి ఆ మాలపల్లిలో ఏమంటే మేము డబ్బులు ఇచ్చాం ఆల్రెడీ అంటే